జీవం కలిగిన యేసయ్యను మన మధ్యకు ఆహ్వానిద్దాం. అందరూ కూడా తలలు వంచి ఏకీపించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ జనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామ సంకీర్తన చేశాం, పాటలతో మహిమపరిచాం, ఆరాధనతో ఆహ్వానించాం. వాక్య భాగంలో గెలుచుండగా కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. నీతిమంతులకి అనేకమైన శ్రమలు కలుగుతాయి, అనేకమైన దీవెనలు కలుగుతాయని భక్తుడైన సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు గనక సామెతల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనములోకి రండి. చాలు. నీతిమంతుడికి అనేకమైన శత్రువులు ఉంటారు, అనేక శ్రమలు ఉంటాయి, అనేక నిందలు ఉంటాయని ఈ సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు. ఈ భక్తుడైన సొలొమోను ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా వీరి అంత జ్ఞాని లేరు అని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుచుతూ ఉంది. ఇట్టి జ్ఞానవంతుడైన ఈ సొలొమోను నీతిమంతులు ఎలా ఉండాలి, నీతిమంతులు ఎలా ఉంటే పరదేశికి ప్రయాణం అవుతారు అని మనకి తెలియపరుచుతూ ఉన్నాడు. నీతిమంతుడుగా నీవు సమాజంలో జీవించినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో అంటాడు, నా సిలువ ఎత్తుకుని మీరు వెళ్ళుడి. మీరు రక్షణ పొందితే, బాప్తిసం పొందితే, సమాజంలో నుండి వేరయ్యి సంఘములో చేర్చబడితే నీకు శ్రమలే. ఈ శ్రమలను తట్టుకుని పరిశుద్ధముగా నీవు జీవించగలిగి నీతిమంతుడుగా తీర్చబడితే నీవు పరదేశి పౌరుడు అవుతావు. హల్లెలూయా. పరదేశి రాణివి లేక యువరాణివి అవుతావు. మీ తండ్రి రాజు అయినప్పుడు మనమంతం కూడా రాజులము, యువరాజులమే కదా. అది ఈ భక్తుడైన ఈ సొలొమోను మనకి సమాజానికి, ఈ క్రైస్తవ సమాజానికి తెలియపరుచుతూ ఉన్నాడు. అలాగే అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఇద్దరిని పోటీ పెడుతూ ఉన్నాడు. నీతిమంతులని, భక్తిహీనుల్ని పోటీ పెడుతున్నాడు. పరిశుద్ధులను, అపవాదిని, ఇరుకు మార్గము, విశాల మార్గం, రెండుటిని మన ముందే పెడుతూ ఉన్నాడు. నాది విశాలమైన మార్గం కాదు, ఇరుకు మార్గం, నిందల మార్గం, అనేక శ్రమల మార్గం. క్రీస్తుని ధరించటం అంటేనే శ్రమలు, క్రీస్తుతో ప్రయాణం అంటేనే అనేకమైన నిందలు. వీటన్నిటిని జయించుకుని పోతేనే నీకు పరదేశి. అందుకే భక్తుడైన పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నా. ఎక్కడికంట? గురి వద్దకే. యేసు నా కోసం దాచిపెట్టిన నీతి కిరీటం కోసం, లేక జీవ కిరీటం కోసం, లేక జీవాధిపతి అయిన స్థలములోకి నేను వెళుతూ ఉన్నా. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను అని భక్తులు కీర్తనలు పాడుతున్నారు. యేసు కొరకే బతుకుతా, యేసు కొరకే జీవిస్తా, యేసు కొరకే నీతిని కాపాడుకుంటా.
లాజరు కాపాడుకున్నాడు. ఈ లోకంలో వస్త్రాలు లేకపోయినా, ఈ లోకంలో గృహాలు లేకపోయినా, ఈ లోకంలో ఆహారం లేకపోయినా, ఆ ధనవంతుడి దగ్గర పడిన రొట్టె ముక్కలు తిని తన నీతిని కాపాడుకుని తన భక్తిని పెంపొందించుకున్నాడు కనుకనే ఇప్పుడు ఎక్కడున్నాడు అతడు? విశ్వాసులకైన మన తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడని లోకసువార్తలో చూస్తాం. ఎక్కడ అనుకున్నాడు? మన తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడంట. ఈ లోకంలో తాగుము తినుము సుఖించుమని నిష్టానుసారముగా తిరిగిన వాడు ఈ ధనవంతుడు ఎక్కడున్నాడో మనందరికీ తెలుసు. ధనవంతుడుండే చోటులోకి వెళ్తావా? ఈ లోకంలో నిందలైనా అవమానాలైనా భరించి పరిశుద్ధముగా జీవించి పరమ తండ్రి అయినా ఆ తండ్రి దగ్గర ఉంటావో నీవే చేర్చుకో. అది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గములో అనేకమైన నిందలు అనేకమైన ఉంటవి అని సెలవిస్తూ ఉన్నాడు. ఇదే సామెతల గ్రంథము 13వ అధ్యాయములోనే 15వ అధ్యాయంలోకి రండి. 15:6 చూద్దాం. పక్కనే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. ఏంటంటే గొప్ప ధననిధి. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి. భక్తిహీనుల సంగతి మనకొద్దు. మనము నీతిమంతులు గనక నీతిమంతులుగానే ఉండాలి. అదే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు అన్నట్లుగా. పాపులతో మనకెందుకు? ఇక్కడ నీతిమంతుల గృహాలు, నీతిమంతుల పిల్లలు, నీతిమంతులకు కలిగినవన్నీ కూడా ఒక ధననిధిగాను యెహోవా తండ్రికి ఇష్టమైనదిగా ఉంటుంది. హల్లెలూయా! అతడు నీతిగా ఉన్నాడు గనక, అతడు నీతిగా నన్ను అనుసరిస్తూ ఉన్నాడు గనక ఆపత్కాలంలో వాడిని నేను తప్పించదను అంటాడు. ఏ కాలంలో? ఆపత్కాలంలో. ఆపత్కాలములో నమ్ముకోదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా! ఇదంట ఆపత్కాలంలోనే తండ్రి దగ్గరికి వచ్చేది, ఆపత్కాలంలోనే తండ్రిని వేడుకునేది. కొందరు జనులు ఆపతొస్తేనే దేవుడు గుర్తొస్తాడు, ఆపతొస్తేనే సేవకుడు గుర్తొస్తాడు, ఆపతొస్తేనే సంఘం గుర్తొస్తుంది. అప్పటి వరకు కూడా యెహోవా నాకు తెలియదు, యెహోవాతో నాకు పని ఏమిటి అని నిర్లక్ష్య స్వభావంతో నిర్లక్ష్యముగా ఉండి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీతిమంతులు విల్లు ఎలా ఉంటుందో తెలుసా? అన్ని సమృద్ధిగా ఉంటాయి, అన్ని దీవెనకరముగా ఉంటాయి. తన పిల్లలు రోడ్డంటుండ పిచ్చి మొక్కల వలె ఉండరు. భోజనపు బల్ల చుట్టూ ఉన్న ఒలివ మొక్కల వలె ఉంటారు. వారికి కలిగినవన్నీ కూడా సియోనులో నుండి నా తండ్రి అయిన యేసు ఆమేన్ ఆమేన్ అని దీవెనల మీద దీవెనలు కుమ్మరిస్తారు. వారికి ఈ గృహం యెహోవా చేత కష్టపడినది, యెహోవా చేత దీవించబడినది కనుక ఈ గృహంలో ఉన్న బిడ్డలకి కానీ వారికి అందరికీ సమృద్ధి. సమృద్ధి ఎక్కడుందో తెలుసా? నీ నీతిలో ఉంది. సమృద్ధి ఎక్కడ ఉందో తెలుసా? క్రీస్తు దగ్గర ఉంది. క్రీస్తు జీవపు ఓటే కాదు, నీకు జీవం ఇచ్చి నీ కుటుంబాన్ని దీవించి నీ కుటుంబాన్ని ధననిధిగా ఉంచేది. అందుకే 128వ కీర్తన 1వ వచనములో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వారు చేతుల కష్టాధికం అనుభవిస్తారు అంటాడు. ఎంతమంది అనుభవిస్తున్నారు ఈ రోజుల్లో? వారు చేసిన కష్టాధికం ఎంతమంది ఇంటికి తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. ఎంతమంది ఎత్తపరుచుకుంటున్నారో అది తెలుసు. వారు ఎంత చేసినా
యెహోవా లేని ఇల్లు చీకటి ఇల్లు. హల్లెలూయా. ఏ ఇల్లు? యెహోవా దొరుకు కాలం ఒకటి ఉంది కనుక ఆయనను చేర్చుకుంటే నిన్ను వెలిగిస్తాడు. నీ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుందని ఇక్కడ భక్తుడైన సొలొమోను తెలియపరుచుతూ ఉన్నాడు. వెలుగు కావాలో చీకటి కావాలో నీవే నిర్ణయించుకో సహోదరుడా, సహోదరి. చీకటిలో నీ ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. ఏంటంట? ఆయన చీకటిగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు వెలుగు దాని మీదకి వచ్చినప్పుడు వెలిగి తేజరిల్లినట్టుగా భక్తులు కీర్తనలు పాడుతూ ఉన్నారు కదా. నీవెక్కడా అబ్రహామా? నీవెక్కడా? టీవీ దగ్గర, ముసలమ్మ కబుర్ల దగ్గర, లోక ముచ్చట్ల దగ్గర ఎక్కడున్నావో నీకే తెలుసు. కానీ నా తండ్రికి సమస్తము తెలుసు. నాకు తెలియకపోవచ్చు. నేను మానవుడిని కనుక నువ్వేం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు. నా తండ్రి అయిన దేవుడు, నేను ప్రకటించే యేసు అన్ని చూస్తున్నవాడు. చెట్టు చాటునున్న ఆదామును చూస్తున్నవాడు నా తండ్రి. అంజూరపు చెట్టు కాడ నతాలీని చూసినవాడు నా తండ్రి. నీ తల్లి గర్భంలో నీకు రూపురేఖలు రాకమునిపే చూసినవాడు నా యేసు. అందుకే యేసు లేని జీవితం సున్నా, యేసు లేని జీవితం వ్యర్థం, యేసు లేని జీవితం చీకటి. చీకటి. నీవు తేజరిల్లాలి అంటే, నువ్వు పరలోకము చేరాలి అంటే, భక్తిపరుడు ఈ లోకంలో ఉండాలి అంటే, నీవు నీ పిల్లలు తండ్రి ఒలివల మొక్కల వల్లే ఉండి ఆ పరదేశిని స్వతంత్రించుకోవాలి అంటే నీలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనములోకి రండి. పక్కనే వాళ్ళన్నీ పక్క పక్కనే సెట్ చేశాడు దేవుడు. మళ్ళీ చదవండి. హల్లెలూయా. నీతిమంతుడు ఆకలిని ఓర్చుకుంటాడు, శ్రమల్ని ఓర్చుకుంటాడు. తనకి ఏది లేకపోయినా క్రీస్తు ఉన్నాడనే భరోసాతో, క్రీస్తు ఉన్న ధైర్యముతో, క్రీస్తు ఉన్న అనే ఆశతో బతుకుతాడు. జలములలో పడినే వెళ్ళినా, ఎక్కడంట? జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. ఏమన్నాడు? అయ్యా, నేను జలముల్లో పడి వెళ్ళినా ఇవేమీ నన్ను చేయవు, ఎందుకంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను. హల్లెలూయా. నీతిమంతుడిని దానియేలుని సింహపు బోనులో వేస్తే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా భక్తుడు? సింహాలకి మానవులు కనిపిస్తే వారికి బిర్యానీ లాగా ఉంటుందంట. ఆ బిర్యానీ తినకుండా నా దేవాతి దేవుడు ఆ సింహాల నోళ్ళకి మూత వేశాడు. హల్లెలూయా. సింహాల బోనులో వేసిన నీతిమంతుడిగా బతుకుతున్నా ఈ దానియేలుని ఏమీ చేయలేకపోయింది. నీవు కూడా అంతకన్నా సింహాలు నీ మీద కాంక్షిస్తూ ఉన్నాయా? అంతకన్నా సింహాలు నీ మీదకి కాలు దూరుతూ ఉన్నాయా? అలాంటి సింహాలని ఎదుర్కోవటానికి నీ బలము చాలదు. తండ్రి అయిన దేవుని బలం, నా యేసు బలం, నా తండ్రి బలం నీతో ఉంటే వారు 10,000 మంది మోకరించినా ఏది కాదు. నిన్ను తాకితే నా తండ్రి కనుపాపను తాకినట్టని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం.
ఈ నీతిమంతులు అని ఎందుకు ఈరోజు అంశం అంటే, ఇది మొచ్చుకైనా క్రైస్తవుల్లో కనిపించటల్లా, వెతికినా దొరకటల్లా. పేరుకి క్రైస్తవులం అంటూ ఉన్నాం, పేరుకి భక్తులుగా ఉన్నాం, పేరుకి బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నాం. మనలో నీతి కనపడకుండా అపవాది చేశారు. నీకు కనపడని ఒక వస్తువు కనపడకపోతే ఎంత శ్రద్ధపడి దానిని వెతుకుతావో. ఉదయం నుండి సాయంకాలం వరకు నీవు ఎక్కడైనా తప్పిపోయావేమో, క్రీస్తుకి వ్యతిరేకమైన పనులలోనూ అపవిత్రమైన మాటలు మాట్లాడి అనేక మందిని ఇబ్బంది పెట్టావేమో. వీటన్నిటినీ కూడా యేసు పాదాల దగ్గర పెట్టి నువ్వేం చేయాలి? నియమమైన సోపుతో, క్రీస్తు నియమమైన సోపుతో నీవు శుద్ధీకరించబడాలి. తెల్లని వస్త్రం వేసుకుని నీ ఊరంతా తిరిగి రాగానే ఆ సట్టంతా కూడా, ఆ చారీస్ అంతా కూడా మురికైపోతుంది. నీకు తెలియకుండానే లోకములో మురికంతా నీ బట్టలకైనట్టుగా ఈ లోకములో మురికంతా నీ పై బట్టలకు అవుతుంది. లోన నీ ఆత్మని వర్ధిల్లకుండా చేస్తుంది, నీ ఆత్మని అణిచిపెట్టేస్తుంది, నీ ఆత్మని అనగదొక్కుతుంది. దాన్ని వర్ధిల్లాలి అంటే నీలో నీతి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో పరిపూర్ణత ఉండాలి. అప్పుడే దానిని నీవు ఎదుర్కొంటావు, దానిని దాటి వస్తావు. అదే 15 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. ఎక్కడికి వెళ్ళడు? చాలు చాలు చాలు. నీతిమంతుడుగా, పరిశుద్ధముగా, నీ పరిపూర్ణముగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడు నీ తండ్రి అయిన దేవుడు నీకు తెలియపరుచుతాడు. దానిని ఏమంటాడో తెలుసా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అంటారు. భక్తుడైన సొలొమోను, 2 తల్లులు ఇది నా బిడ్డ నా బిడ్డ అని వారు పొట్లాడుకుంటూ కీసులాడుకుంటూ అనేక మంది దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా వారికి తీర్పు తీర్చలేకపోతే భక్తుడైన సొలొమోను రాజు గారు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ బతుకున్న పిల్లవాడిన నా పిల్లవాడు నా పిల్లవాడు అంటే ఆ భక్తుడైన సొలొమోను ఏమన్నాడో తెలుసా? పనివాడికి చెప్పి ఒక కత్తిని తెచ్చి కట్ చేసి చెరొక ముక్క ఇవ్వమన్నాడు. హల్లెలూయా! ఏం చేసుకుంటారండి ముక్కలు? ఏం చేసుకుంటారు? కనను తల్లి అలాగే ఉంది. కన్న కడుపు కోత కలిగి లోకానికి పరిచయం చేసిన తల్లి, రాజా ఆగు, రాజా ఆగు అని ఆనాడు అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు దూత ఎలా కేక వేసిందో, అబ్రహామా ఆగు అని, అలాగే ఈ సొలొమోను కత్తి పైకెత్తగానే రాజా ఆగు, ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేయి, ఎక్కడైనా నా బిడ్డ క్షేమముగా ఉంటే చాలు, క్షేమముగా ఉంటే చాలు అన్నారు. ఎవరు? కన్న తల్లి. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడని ఆ బిడ్డని ఖర్చు అయిపోతుండగా అబ్రహాముతో ఆ దూత మాట్లాడి దానిని తప్పించింది. ఇక్కడ కూడా భక్తుడైన జ్ఞాని అయిన ఈ సొలొమోను ఈ బిడ్డని ఆమెకిచ్చి ఈమె అబద్ధములు ఆడుతుంది కనుక ఈమెను తీసుకెళ్లి చీకటి గదిలో వేయండి అన్నారు. హల్లెలూయా! ఎక్కడ ఏమన్నాడు? చీకటి. ఈ లోకంలో చీకటిలోకే పోతూ ఉన్నారు ఈనాడు. పేరుకి వెలుగులో ఉన్నామని, పేరుకి క్రైస్తవులుగా ఉన్నామని, పేరుకి భక్తిపరులుగా ఉన్నాము, మేము ప్రార్థనాపరులము, అభిషేకులము, అభిషేకం పొందిన వారిని మేము అని అనుకుతూ ఉన్నారు. కానీ మీరు మురికి పట్టిన పాత జీవితం, మీ ఆత్మని కడుక్కోలేని పరిస్థితి, దౌర్భాగ్యతలోకి దిగిపోతూ ఉన్నామని అందుకే నా తండ్రి చెయ్యిస్తూ ఉన్నాడు. ఓ నా కుమారుడా రమ్ము, ఓ నా కుమార్తె రమ్ము, ఈ పాపపు ఊబిలో నుండి, ఈ అబద్ధాల ఊబిలో నుండి రా బయటికి, రా బయటికి అని చెయ్యందిస్తుంటే
నీవు చెయ్యి అందించలేకపోతూ ఉన్నావు. ఆనాడు పేతురు చెయ్యి అందించాడు. ప్రభువా ప్రభువా నన్ను కాపాడవా అని. నీవు కూడా ప్రభువా నన్ను కాపాడవా, యేసా నన్ను కాపాడవా, ఈ పాపపు ఊపిలో నుండి రాలేకపోతున్నా. ఉదయం లేచిన కాడ నుండి పొనుకునేదాకా ఎన్ని అబద్ధాలు, ఎందరి మీద బురద తలుతున్నానో, ఎందరితో కొండెములాడుతున్నానో, నాలో ఉన్న నీతి నా నుండి దూరం అయిపోతుంది, అపవాది దగ్గర అవుతున్నాడు అని నీవు తలంచితే మోకరించు, ప్రార్థన చేద్దాం. మోకరించు సహోదరి సహోదరుగా ప్రార్థన చేద్దాం. పాస్టమ్ గారు ప్రార్థన నడిపిస్తారు. మీరందరూ తలలో ఉంచి ఏకీపించండి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక.